చూసారు కదా, ఇక్కడ ఒక బిగ్ పీకోట్ మళ్ళీ ఇలాగా 4 కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు మామూలు చైన్ రింగ్. ఇప్పుడు మళ్ళీ కింద నుంచి ఒకటి, పైనుంచి ఒకటి, మొత్తం 4 పీకోట్స్ అయ్యాయి. ఇప్పుడు ఒకటి వేసాక మళ్ళీ ఇక్కడ వేసాం కదా మనం ఒక చైన్ చిన్నది, అలా ఇంకో చైన్ వేస్తాం. ఇక్కడ ఇవి బిగ్, ఇది స్మాల్ పీకోట్. చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకో స్మాల్ పీకోట్ వస్తుంది, చిన్న పీకోట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ 4 చైన్స్, ఇక్కడ స్మాల్ పీకోట్. ఓకే, ఇటు ఒక స్మాల్ పీకో, ఇటు స్మాల్ పీకో, మధ్యన 4 బిగ్. ఇక్కడ మనం 4 చైన్స్ వేసాం కదా, ఇవి అలాగే ఇక్కడ కూడా మళ్ళీ 4 వేసేసుకోవాలి. ఇప్పుడు మనం కింద నుంచి ఐదు కూడా కలిపి 1. ఇప్పుడు మళ్ళీ కిందది 5 కూడా కలిపి 2 అవుతాయి. పైన కింద 2, ఇప్పుడు 2 అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ థర్డ్ 1 కింద వేసినప్పుడు ఇప్పుడు పైన చైన్, ఇప్పుడు 3 అయ్యాయి. ఇప్పుడు 4th 1 కింద నుంచి వేస్తున్నాం, ఇప్పుడు పైనుంచి. చూసారు కదా, ఇప్పుడు మొత్తం మనకి కంప్లీట్ అయింది. ఇప్పుడు దీన్ని మన చేతికి పెట్టుకున్నది ఇది రింగు. చూసారు కదా, ఇది మన చేతికి పెట్టుకున్న రింగు, ఇలా పెట్టుకున్నాం కదా, ఇది ఇప్పుడు దీన్ని మనం బయటికి తీసేసి షటిల్ థ్రెడ్ ఉంది కదా, ఇది షటిల్ థ్రెడ్, దీన్ని లాగాలి ఇలా. చూసారు కదా, ఇది చూసారా, పెటల్ రెడీ, సింగిల్ పెటల్. ఇలాగా మనం 5 పెటల్స్ వేయాలి. ఇవాళ సింగిల్ పెటల్ చెప్పాను, దీన్ని మళ్ళీ కంటిన్యూషన్ మళ్ళీ చెప్తాను. చూసారు కదా, ఇవి పీకోట్స్. ఈ పీకోట్స్ ఎందుకు పనికొస్తాయంటే మనకి ఇంకో పెటల్ని అటాచ్ చేయడానికి పనికొస్తాయి, స్మాల్ పీకోట్స్. ఇప్పుడు ఇక్కడ ఇంకో పెటల్ వస్తుంది, దాన్ని అటాచ్ చేయడానికి ఇది పనికొస్తుంది ఇలా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇది గట్టిగా లాక్కోవాలండి, అప్పుడే మనకి నీట్గా టైట్గా బాగుంటుంది. ఇది గట్టిగా లాక్కోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా ఇంకోటి స్టార్ట్ అవుతుంది మనకి, ఇంకో పెటల్ ఇలాగ. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో పెటల్ని కంటిన్యూ చేసుకోవాలి. ఇంతేనండి, ఇది ట్రై చేస్తుంటే వచ్చేస్తుంది. ఏం లేదు, ఇలా పెట్టుకోవాలి. మనం వేసేటప్పుడు మటుకు ఇది ఇలాగా ఈ వేల్ని ఇలాగా కలుపుతూ ఉండాలి, అప్పుడే ఇక్కడ నాటు పడుతుంది. ఇక్కడ లూజ్ వస్తుంది, ఇలా కదుపుతూ ఉండడం వల్ల మనకి ఇక్కడ లూజ్ వస్తుంది. అది దగ్గరికి వచ్చాక దీన్ని ఇలా సాగదీస్తే ఇక్కడ టైట్ అయ్యి మనకి నాటు పడకుండా రింగ్ పడుతుంది, అంతే. ఇప్పుడు నెక్స్ట్ది ఇక్కడ నుంచి ఇలాగా ఇక్కడికి పెట్టి, ఇక్కడికి పెట్టి ఇక్కడ నుంచి మనం ఇలాగ ఇంకో పెటల్ వేస్తాం.